తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలకు ఒకే ప్రాంతంలో ఉద్యోగాలు చేసే విధంగా ప్రభుత్వం గైడ్ లైన్లు ఇవ్వాలని సిపిఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నదని, దానితో యువత ఉద్యోగ అవకాశాలు కూడా రాకుండా నిరుత్సాహపడుతూ ఆవేదనకు గురవుతున్నారని కడారి రాము విమర్శించారు. గత కొద్ది కాలంగా కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉండడంతో వారి కుటుంబాలు అతలాకుతలం అవుతుందని, ఇక భార్యాభర్తలు ఇద్దరూ ఒకే జిల్లాలో ఉద్యోగాలు చేసే విధంగా వారికి అవకాశం కల్పించాలని కడారి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మా రాష్ట్రం మాకొస్తే ఇలా వేలాది నౌకర్లు వస్తాయని, బాగుపడతాయని, జీవితాలు బాగుపడతాయని ఆలోచించిన ఉద్యోగులను చూసుకుంటే ప్రధానంగా చూస్తే ఇలా యువతకు ఉద్యోగాలు రాకపోగా ఇలా ఉద్యోగస్తులు స్థానికంగా ఉన్న జిల్లాలలో పనిచేయకుండా ఇతరు జిల్లాలలో పనిచేస్తూ ఉన్నారు. ఇలా భర్త ఒక్క జిల్లాలో పనిచేస్తూ ఉన్నాడు, భార్య ఒక్క జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టుంటే ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం, ఇలా ఉద్యోగుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసి ఇలా స్థానికంగా ఉన్న జిల్లాలలో ఏ జిల్లా వాళ్ళను ఆ జిల్లాకు ఉద్యోగస్తులను మార్పిడి చేయాలనేది సిపిఐ పక్షాన కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇలా యువతకు కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ అనేది జరుగుతలేదు. ఇప్పటి వరకు అయితే యువత ఎంతోమంది ఉన్నత చదువులు చదివి వాళ్ళ నోటిఫికేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని ఇలా సిపిఐ పక్షాన కోరడం జరుగుతూ ఉంది.